వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సిటీలో వేడి కనిపిస్తుంది. ప్రచార వేదికలపై నినాదాలు, సౌండ్లు, పోస్టర్లు. కానీ సిటీ ఓటర్ మాత్రం సైలెంట్ గా వేరే లెక్కల్లో ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్ మధ్యతరగతి ఉద్యోగులు, సెటిలర్లు వర్గం మాట్లాడడం లేదు. కానీ లోపలైతే భయం ఉంది. ఓటు ఎవరి కోసం వేయాలో కాదు, మనం ఎవరితో సేఫ్ గా ఉన్నామన్నదే ముఖ్యం అన్న ఆలోచన ఇప్పుడు ఓటర్ల మైండ్ సెట్ గా మారుతోంది. జూబ్లీహిల్స్ లో ఈసారి సైలెంట్ ఓటర్లే కీలకం. పబ్లిక్ గా ఏ పక్షం మాట్లాడరు, కానీ లోపల నిర్ణయం స్పష్టంగా ఉంది. సెటిలర్లు వర్గం, ఉద్యోగులు, మిడిల్ క్లాస్ సమూహాలు సమాజ స్థిరత్వం, ఆర్థిక భద్రత కోరుకుంటున్నాయి. ఆ భద్రతను ఇప్పుడది చూసేది ఒక్క పార్టీ వైపే, బీఆర్ఎస్. ఓటర్ లెక్క స్పష్టంగా ఉంది. అందరికీ ఓటు హక్కు ఉన్న సేఫ్టీ మాత్రం కొందరి వద్దే ఉందన్న భావన. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చుట్టూ బైండ్ ఓవర్ కేసులు, కుటుంబ వివాదాలు, ఆగ్రహభరిత ప్రవర్తన ఇవన్నీ కూడా సెటిలర్ల మైండ్ లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆయన ఫాలోయింగ్ పెద్దదే, కానీ అదే చోట వ్యతిరేకత కూడా ఎక్కువే. నవీన్ టీం సభ్యులు తమ ఆగ్రహ ప్రవర్తనతో భయాన్ని పెంచినట్లే కనిపిస్తున్నారు. దీంతో ప్రచారం జోరుగా ఉంది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తన భయపెడుతోంది అనే అభిప్రాయం ప్రజల్లో అయితే బలపడుతోంది. హైదరాబాద్ ఓటర్ ఎప్పుడు సైలెంట్. మాటలు కాదు, లెక్కలతో, పరిస్థితులతో ఓటేస్తాడు. సెంటిమెంట్ కంటే స్టెబిలిటీ ముఖ్యం. జూబ్లీహిల్స్ లోని ఈ సైలెంట్ ఓటర్ నవీన్ క్యాంప్ చుట్టూ ఉన్న వివాదాలు చూసి ఇంకా రిజర్వ్ గా ఉన్నాడు. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి, మార్పు కోరుకునే ఓటర్ కూడా భయంతో ఓటేస్తే ఫలితం మా వైపు వస్తుందని. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద సమస్య. గ్రౌండ్ స్థాయిలో బీఆర్ఎస్ క్యాంపు క్రమ పద్ధతిగా ముందుకెళ్తోంది. వర్కర్లు బూత్ లెవెల్ నుంచి డోర్ టు డోర్ టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ టీం హడావుడి చేస్తుంది, కానీ ట్రస్ట్ బిల్డింగ్ లోపిస్తోంది. సర్వే డేటా చూపిస్తోంది, సెటిలర్లు, ఉద్యోగులలో 60 నుంచి 65% ఓటర్లు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు. వాళ్ళు చెబుతున్న కారణం ఒక్కటే, భద్రతా ఓటు. భయం ఉన్న కారు పార్టీలో రక్షణ ఉంది అనేది నమ్మకం. జూబ్లీహిల్స్ లో ప్రచారం హడావుడిగా ఉంది, కానీ సైలెన్స్ మాత్రం ఓ సిగ్నల్ ఇస్తోంది. వాగ్దానాలు కాంగ్రెస్ వంచనలో ఉంటే, వాస్తవం బీఆర్ఎస్ నడకలో ఉందని ఓటర్లు మెల్లగా చెప్పుకుంటున్నారు. మాటలతో గెలవడం కాదు, భయాన్ని తొలగించడం ముఖ్యం. అదే సెంటర్ ఆఫ్ థాట్ గా మారింది. సెటిలర్లు మాట్లాడడం లేదు, మధ్యతరగతి వ్యాఖ్యానించడం లేదు, కానీ ఓటింగ్ బూత్ లో నిర్ణయం మాత్రమే రాయబడుతుంది. జూబ్లీహిల్స్ లో బయట హడావుడి కాంగ్రెస్ దే, లోపల మౌనం, మూడు మాత్రం బీఆర్ఎస్ దే. భయం మాటల్లో కనిపించదు, కానీ ఈవీఎంలలో ప్రతిఫలిస్తోంది. జూబ్లీహిల్స్ ఓటర్లలో కీలకమైన సెటిలర్లలో భయం, నిశ్శబ్ద ఓటర్ దిశ, కారు గుర్తు వైపు మొగ్గు. ఓటర్ల సైలెన్స్, బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసం. హైదరాబాద్ రాజకీయాలలో మౌనం ఇప్పుడు న్యూ లాంగ్వేజ్. బయట హడావుడి, లోపల భయం. జూబ్లీహిల్స్ లో ఓటర్ మౌనం. బీఆర్ఎస్ విజయానికి సైలెంట్ సంకేతం అనుకోవచ్చా? వెయిట్ అండ్ సీ.